కలగూరగంప ప్రొడక్షన్స్. చాలా రోజుల తర్వాత శ్రీదేవి నోట్ల నుంచి కలగూరగంప ప్రొడక్షన్స్ అని మీరు విన్నారు. ఎస్, అంటే మన ప్రొడక్షన్స్ దాంట్లో మన పిల్లలు ప్రయత్నం చేసి వాళ్ళకున్న మినిమం చాలా తక్కువ రిసోర్సుల్లో, అంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోనే, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్తోనే, మన దగ్గర ఉన్న అవకాశాలతోటే మా చిన్న గ్రూప్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసింది. చిన్న ఏంది షార్ట్ ఫిలిం ఏంది అనకుండా కానీ చిన్న ఫిలిం లేదంటే షార్ట్ ఫిలిం ఒకటే అయినా సరే చాలా బ్యూటిఫుల్గా నెరేట్ చేసిండ్రు. బాగుంది. నేను పెద్ద స్క్రీన్లు వేసుకొని చూసిన, సరదాగా ఉంది. మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్కు తగ్గట్టు ఉంది అది స్టోరీ. ముందు వెనక ఏదో చేసాను కానీ లాస్ట్కి బాగానే అర్థమైంది. అది ముచ్చట. ఓకేనా? అయితే వాళ్ళు అందులో చేసిన పిల్లలు కానీ అందరూ 2-3 యాక్ట్ చేశారు. వాళ్ళంతటా వాళ్ళు దూరం నుంచి జర్నీ చేసి వచ్చి జస్ట్ కలగూరగంప ప్రొడక్షన్స్ అనే పేరు విని అరే ఇందులో చేస్తే బాగుంటుందేమో మన ఫ్యూచర్కి అనేసి వాళ్ళొక ప్రయత్నం చేశాను. అండ్ సేమ్ టైం మన టీం ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా నా వీడియోస్ తీసే కౌశిక్ కానీ, సాయి కానీ, అండ్ శ్రీనివాస్ అని చిన్న స్క్రిప్టులు రాసిస్తుంటాడు. నువ్వు అది చేయక్క ఇది చేయక్క అంటే తర్వాత చేస్తా అని చెప్తుంటా, బట్ షార్ట్ ఫిల్మ్ బాగా రాసిండు. ఓకేనా? సో వాళ్ళకి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా. అంటే ఎక్కడ కోర్సులు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమెరాకి సంబంధించి కానీ, స్క్రిప్ట్కి సంబంధించి కానీ, దాని డైరెక్షన్కి సంబంధించి కానీ పిల్లలు ఎక్కడ కోర్సు చేయలేదు. కేవలం కలగూరగంపల ఏదైతే అనుభవం వచ్చిందో వాళ్ళు కెమెరా పట్టుకున్నప్పుడు కానీ, దాన్ని లెన్స్ సెట్ చేసుకోవడంలో కానీ, ఫోకస్ సెట్ చేసుకోవడంలో కానీ, అంటే డే టు డే లైఫ్లో వాళ్ళు ఎక్కువ మాట్లాడితే నా మీద ప్రయోగం చేసి నేర్చుకున్నారు. ఇది ముచ్చట. ఓకేనా? సో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఒక ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసిండ్రు. చాలా బాగా అనిపించింది. లైటింగ్, ఫోకస్ బాగా అనిపించింది. సో కళ్యాణ్ అన్నాడు, అవును రోజు వీడియోలు ఇట్లాంటి ఫోకస్ కనపడతలేదు అని కూడా అడిగిండు. మరి నేను సరిగ్గా కనబడతలేనా, నేను సరిగ్గా చేస్తలేనో, నేను సరిగ్గా వింటలేనో వాళ్ళ మాట. కానీ సో మొత్తం మీద వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చెప్పినట్టు విన్నట్టు ఉన్న వాళ్ళకు ఒక లర్నింగ్ ప్రాసెస్లో ఉన్న ఆర్టిస్ట్ దొరికిండ్రు. వాళ్ళంతటా వాళ్ళు ఒక ఫ్రెష్ స్టోరీ రాసుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళు దీన్నంతా కూడా తీశారనమాట. సో మీరు కూడా ఒక్కసారి అరే పిల్లలు ఎట్లా చేసిండ్రు, ఏం రాసిండ్రు, ఏం తీసిండ్రు, అసలు ఏమి బడ్జెట్ లేకుండా దాన్ని ఎట్లా చేసిందనే దాన్ని చూసేసి సో ఒక్కసారి మెచ్చుకోండి అబ్బా ప్లీజ్. ఓకేనా? సో మీ ఎంకరేజ్మెంటే వాళ్ళ ఫ్యూచర్కు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్కు ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మా పిల్లలందరినీ, మా టీం అందరినీ ఆశీర్వదించండి. ఓకేనా? ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఛానల్స్లో కానీ, మీ ప్రొఫైల్లో కానీ, మీ వాట్సాప్లో కానీ, అన్నిట్లో కూడా, మీ ఇన్స్టాలో కానీ కొంచెం ఫార్వర్డ్ చేసేసి కలగూరగంప ప్రొడక్షన్స్లో ఈవినింగ్ ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్ని చెప్పి అసలు ముచ్చట చెప్పలేదు. మా షార్ట్ ఫిల్మ్ పేరు కర్మ. ఓకేనా? సో మా అందరి పిల్లల కర్మలు, తలరాతలు చాలా బాగుండేటట్టు మీరు దీవిస్తూ ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలగూరగంప ప్రొడక్షన్స్లో సాయంత్రం 7:26 రిలీజ్ కాబోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మీ పిల్లలు అనుకొని మా పిల్లల్ని బ్లెస్ చేయండి అందరూ.